నీ కాలి కింద దుష్టుడు ధూళిగా మారును. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 23వ వచనము. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును. ఏమని రాయబడింది? నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తల్లడి చేయును అని వ్రాయబడి ఉంది. అదే మనం వాక్యంలో చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తాడంట దేవుడు. అయితే ఈ దినము నీ జీవితంలో నీ శత్రువులు ఉండిండొచ్చు. అయితే మరి వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు నీకు తోడున్నప్పుడు ఏ శత్రువు కూడా నీ మీద జయం పొందలేడు. నువ్వు ఏ శత్రువు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి. నిన్ను బాధ పెట్టిన వారిని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వారిని తల్లడిల్ల చేస్తాడంట. మనం ఇందాక వాక్యంలో చూసిన దేశకాండంలో బహుగా వారిని తల్లడిల్ల చేయును అని ఉంది. చూడండి, దేవుడే చెప్తున్నాడు నీ శత్రువుని నేను ఈ విధంగా చేస్తాను అని. ఆ సాతానుని నీ కాళ్ళ క్రింద శీఘ్రంగా వేస్తాను అని దేవుడు అంటున్నాడు. కనుక నువ్వు ఏ శత్రువు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం అదేవిధంగా వాక్యంలో చూసినట్లయితే డానియల్ గురించి మనం చూసినట్లయితే డానియల్ అతడు విశ్వాసంలో జీవిస్తున్నాడు. డానియల్ని లయన్స్ డెన్లో వేసినప్పుడు దేవుడు డానియల్కి ఎటువంటి హాని జరగకుండా దేవుడు తన దూతను పంపి లయన్స్ యొక్క నోర్లను మూసివేసిండు. అది మనము డానియల్ 6th chapter 22nd verse చూడగలం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. చూసినా డానియల్ చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు దూతని పంపించాడు. సింహాలు, ఆ యొక్క లయన్స్ నాకు ఎటువంటి హాని చేయకుండా వాటి యొక్క నోర్లను దేవుడు మూసిండు అని డానియల్ ఇక్కడ రాజుతో అంటున్నాడు. ఈ దినాన నువ్వు కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే నీకు విరోధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఉన్నారో వారి నోర్లను కూడా ఇక్కడ దేవుడు ఏ విధంగా లయన్స్ నోర్లను మూసివేసిండో వారి నోర్లను కూడా దేవుడు మూసివేయగలడు. ఇక్కడ డానియల్ని దేవుడు ఎంత ప్రొటెక్ట్ చేసిండో, లయన్స్ ఏమీ ఏ హాని చేయకుండా ఏ విధంగా దేవుడు డానియల్ని కాపాడిండో ఆ విధంగానే దేవుడి యొక్క కాపుదల కూడా నీకు ఉంటుంది. దేవుని యొక్క ప్రొటెక్షన్ కూడా నీకు ఉంటుంది. నీ యొక్క అతి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు నిన్ను కాపాడగలడు. డానియల్ని కాపాడినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా కాపాడగలడు. మనం యేసయ్య జీవితంలో చూసుకున్నట్లయితే ది గ్రేటెస్ట్ ఎనిమీ డెత్ వాజ్ డిఫీటెడ్ వెన్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద గ్రేవ్ కదా. శత్రువులు అనుకున్నారు ఇంకా అయిపోయింది, జీసస్ పని అయిపోయింది, ఇంకేనా ఉండడు, ఇంకేనా చనిపోతాడు అని అనుకున్నారు. కానీ వారు ఏ విధంగా అయితే తలంచారో అది జరగలేదు. కానీ దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిండు. ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయేలాగా దేవుడు సజీవుడై ఉన్నాడు. వాట్ సీమ్ లైక్ డిఫీట్ బికేమ్ ద గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ హిస్టరీ. చూసినరా, ఈరోజు మన దేవుడు సజీవుడై ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనం చూస్తున్నాడు ఎల్రోయి అయి. సో మరణాన్ని జయించి మరణాన్ని ఓడించిండు దేవుడు. మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడు మనకుండగా ఈరోజు ఎందుకు నీకు ఇంకా భయం? దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ఈరోజు నీ శత్రువు నీకు చాలా బలంగా కనిపిస్తుండేమో, కానీ దేవుడు వాడికంటే బలమైన దేవుడు. శత్రువుకి నీ మీద ఫైనల్ విక్టరీ అనేది ఎన్నడూ ఉండదు. ప్రతి ఆటంకం కూడా, ప్రతి ఆపోజిషన్ కూడా యేసు నామాన ఉంగాల్సిందే. దేవుడు నీకు తప్పకుండా విక్టరీని ఇస్తాడు. ఏ దుష్టుడైతే ఈరోజు నీ ఎదుట నిల్చుందో ఆ దుష్టుడిని నీ పాదాల కింద దేవుడు ధూళిగా మార్చుతాడు. నీ యొక్క విక్టరీ అనేది నీ యొక్క స్ట్రెంగ్త్లో లేదు, కానీ దేవుడి యొక్క పవర్లోనే ఉంది. ఎప్పుడైతే దేవుడు నీ కొరకు పోరాడతాడో, నీ కొరకు నిల్చుంటాడో,
నీకు తోడై ఉంటాడో అప్పుడు ప్రతి ఎనిమి కూడా పవర్లెస్ అయిపోతాడు. వాడికి ఇంకెటువంటి అధికారం ఉండదు. వాడు అనుకునే అన్నీ కుప్పకూలిపోవాల్సిందే. దేవుడు నీ కొరకు ఫైట్ చేస్తుండగా ప్రతి శత్రువు కూడా, అది బాధ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు, నీ హెల్త్ అయిండొచ్చు, నీ ఫైనాన్సెస్ అయిండొచ్చు, నిన్ను బాధ పెడుతున్న వారు ఉండిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా పవర్లెస్ అయిపోవాల్సిందే. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. గాడ్ బ్లెస్ యూ.